మా పాపకి కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తామని చెప్పా కదా, ఇవాళ ఒక వీడియో స్టార్ట్ చేస్తున్నాం. చేద్దామా మరి వీడియో? వినిద్దా పాప? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 33 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, పొద్దున్నే వెళ్ళి ఇంకా వర్కౌట్లు చేసి వచ్చేసాను అనమాట. ఇంకా డైట్ తీసుకొని ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తున్నా. సో మధ్యాహ్నం తినడానికి ఏం చేస్తుందో మా అమ్మని అడుగుదాం డైట్లోకి. సో మా పాప ఏమో వర్క్ స్టార్ట్ చేసింది, అది ఇది వెళ్తా ఉండేది ఏదో ఒకటి. మా అమ్మని అడుగుదాం, ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇవాళ నా డైట్లోకి? దాల్ కిచిడియా? ఏంటి ఏది చూపి, ఏంటి అది? పొటాటోసా? సో దాల్ కిచిడి అంట, అది మంచిదా హెల్త్కి? సో గైస్, నేను స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అనమాట. నూనె ఉండకూడదు దాంట్లో ఎక్కువ, ఓకే. ఫేస్ క్లీన్ అవ్వాలి మంచి. నేను ఈ ఒక 3-4 డేస్ నుంచి, ఒక 1 వీక్ నుంచి మంచి ఫుడ్ తీసుకునే దగ్గర నుంచి కొంచెం స్కిన్లో మంచి చేంజ్ కనిపిస్తుంది అనమాట. బ్రైట్గా, నూనె తినట్లే ఎక్కువ, ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా స్నానం చేసి మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ కూర్చుంటా. ఒక స్క్రిప్ట్ అయితే ఉంది, అది ఇవాళ డెవలప్ చేయాలి. రేపు ఏదైనా సరే షూట్ అయిపోవాలి. మ్యాక్సిమం ఇవాళ అయితే షూట్ జరగదు ఏం వీడియోస్, బట్ స్క్రిప్ట్ వర్క్కి కూర్చుంటా. ఇవాళ కొంచెం ఇదేంటిది స్పీచ్ వర్కౌట్లు చేస్తాయి, వాళ్ళ స్పీచ్ మీద ఎక్సర్సైజ్ చేస్తా. బుక్ కూడా చదువుతా. ఇవాళ చాలా వర్క్ చేయాల్సిన పని ఉంది మనకి ఇవాళ అయితే. ఎందుకంటే ఒక 1 వీక్ నుంచి సరిగ్గా వర్క్స్ ఏమి జరగట్లేదు, కొంచెమే జరుగుతున్నాయి. స్క్రిప్ట్ కంటెంట్ అవ్వట్లేదు, స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వట్లేదు, యాక్టివిటీస్ కూడా సరిగ్గా జరగట్లేదు. బట్ ఇవాళ అయితే గట్టిగా చేద్దాం. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఈవినింగ్ అయితే స్వరూప్ బ్రో వస్తాడు. స్వరూప్ బ్రో వచ్చిన తర్వాత ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అడుగుదాం. తన ఛానల్ ఎక్కడ వరకు వచ్చిందని కూడా అడుగుదాం. సో నేనే కాదు, నాతో పాటు ఎవరైతే ఉంటారో నా టీం మెంబర్స్, వాళ్ళు కూడా గ్రో అయ్యేలా చూస్తాను అనమాట. సో వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ కొత్తగా పెట్టించి వాళ్ళకు కూడా సో ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం నేను ఎక్కువ స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చుంటాను. ఎందుకంటే స్క్రిప్ట్ అనేది ఇలా అనుకోగానే కూర్చోగానే వచ్చే థింగ్ కాదు, దానికి టైం పట్టిద్ది. సో జనరల్గా అయితే ఇలా వీడియో షూట్ చేసుకునే కూడా టైం ఉండదు అప్పుడప్పుడు, బట్ వ్లాగ్స్ చేయాలి కాబట్టి మనం డైలీ. మీకు చెప్తున్నా పాయింట్. సో నేను స్క్రిప్ట్ వర్క్ చేసే టైంకి ఏంటంటే వాళ్ళకి చాలా టైం ఉండిద్ది. వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ఛానల్ పెట్టిస్తే వాళ్ళే ఓన్గా చేసుకుంటారు. యాక్చువల్గా నాకు స్వరూప్ బ్రోకి ఛానల్ పెట్టించే ఉద్దేశం ఉండేది కాదు. ఎందుకంటే మనకి ఎలాగో ఏమన్నా షూట్స్ జరిగినా మనోడే ఉంటాడు, డైరెక్టర్ లాగా ఏమన్నా కెమెరా వర్క్ చేయాలన్నా మనోడే ఉంటాడు. కాబట్టి ఎక్కువ వర్క్ అయిపోయింది, చేయలేడేమో అని చెప్పి నేను అనుకున్న స్టార్టింగ్లో. బట్ ఈ మధ్య ఏంటంటే స్క్రిప్ట్ మీద కొంచెం ఎక్కువ కూర్చుంటున్నాను కాబట్టి డిలే అవుతుంది. కాబట్టి సో ఇలాంటి టైంలో అయినా కొంచెం యూటిలైజ్ చేసుకుంటాడు, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి మనోడే చెప్పాడు అనమాట. సో బ్రో ఇలా నేను కూడా ఓన్గా ఛానల్ స్టార్ట్ చేస్తా, కొంచెం చెప్పు బ్రో ఏం చేయాలి ఏంటి అనేది అని చెప్పి అడిగాడు. నాకే కొంచెం అనిపించింది అన్నమాట, అవును కదా, ఇలా టైం వేస్ట్ చేసే బదులు ఏదన్నా ఒక వీడియో అన్నా చేస్తే కొంచెం యాక్టింగ్ స్కిల్స్, ఎడిటింగ్ స్కిల్స్, కంటెంట్ క్రియేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సో ఈ రోజుల్లో కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏమన్నా ఫ్రీ టైం ఉంటే కంటెంట్ క్రియేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే టైంకి ఎక్కువ మంది లేరనమాట. అంటే ఎప్పుడంటే దగ్గర లాక్డౌన్ కన్నా ముందు స్టార్ట్ చేశాను నేను, 2018 ఆ టైంలో. టిక్టాక్ అవి ఎక్కువ ఉండేది. సో అప్పుడే యూట్యూబ్ కానీ టిక్టాక్ ఏమైనా చేస్తే అందరూ ఏంట్రా ఈడు డిఫరెంట్గా యూట్యూబ్లు టిక్టాక్లు అని చెప్పి అనుకునేవాళ్ళు. ఆ మైండ్ సెట్ ఉండేది ఆ టైంలో. టిక్టాక్ అప్పుడు ఎక్కువ ఉన్నా సరే టిక్టాక్ చేసే వాళ్ళ మీద చిన్న చూపు ఉండేది. టిక్టాక్ చేసేవాడిని, అలా రీల్స్ చేస్తూ ఉండేవాడిని. రీల్స్ కాదు, టిక్టాక్ చేసేవాడిని, ఇలా యూట్యూబ్ షార్ట్స్ అవి చేస్తూ ఉండేవాడిని. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు కంటెంట్ క్రియేషన్కి ఎంత వాల్యూ పెరిగిపోయిందో. సో మీరు కూడా మీకు వాళ్ళ కంటెంట్ క్రియేషన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే ఓన్ బిజినెసెస్ కానీ ఏమన్నా ఉన్నా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. మాట్లాడండి, కెమెరా ముందు పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడండి. ఇది నా సజెషన్ అనమాట. సో ఏమో వర్కౌట్ అవ్వచ్చేమో, ఏమన్నా వర్కౌట్ అయ్యి మీకు హెల్ప్ అవ్వచ్చు. సో మీ బిజినెస్కి హెల్ప్ అవ్వచ్చు, మీ స్కిల్స్ ఏమైనా పెరగవచ్చు, యాక్టింగ్ స్కిల్స్ కానీ. చాలామంది నేను విన్నాను అనమాట, నేను పెద్ద యాక్టర్ని, నేను సినిమాలోనే యాక్ట్ చేస్తాను, నా కెమెరా ముందు రీల్స్ అవన్నీ చిన్న విషయం అని చెప్పి నేను కొంతమంది దగ్గర విన్నా నేను డైరెక్ట్గా. సో వాళ్ళు ఆడిషన్స్ ఇచ్చి ఫెయిల్ అయిపోయి, అంటే నేను డిస్కరేజ్ చేయట్లేదు, అది ఓకే, ఆడిషన్స్ ఇవ్వడం ఓకే, ఒక యాక్టర్ అనేవాడు ఆడిషన్స్ ఇవ్వాలి, ఫెయిల్ అవ్వాలి, అంత ప్రాసెస్. బట్ డేస్ మారిపోయినాయి గైస్. అప్పుడు ఏంటంటే మనకి ఒక 20 years బ్యాక్, 15-20 years బ్యాక్ ఆడిషన్స్ ఇస్తేనే మనం సినిమాలో వెళ్ళే ఛాన్స్, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఆడిషన్స్ ఇచ్చి
ఆడిషన్స్లో సెలెక్ట్ అవడమే ఒక ఛాన్స్ అనమాట మూవీస్ వెళ్ళాలంటే. బట్ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది, వరల్డ్ అప్డేట్ అయిపోయింది. సో ప్రపంచం అప్డేట్ అవుతున్నప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వాలి, లేకపోతే మన సక్సెస్ అనేది ఆగిపోయింది. అదైతే ట్రూత్ అది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన ఆడిషన్ మనమే ఇవ్వచ్చు అనమాట. ఇది కూడా ఒక ఆడిషనే. లైక్ మనం వీడియోస్ చేయడం చూస్తారు, ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ మన రీల్స్ చూసి మన దగ్గర రీచ్ అవ్వచ్చు. నాకు జరిగింది, నా ప్రొడ్యూసర్లు మెసేజ్ చేస్తూ ఉంటారు, బ్రో మీ రీల్స్ చూస్తూ ఉంటాను, నా దగ్గర ఒక రోల్ ఉంది, మీరు సెట్ అవుతారు దానికి అని చెప్పి నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది ప్రొడ్యూసర్లు. సో చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళు కూడా మెసేజ్ చేసి ఉన్నారు. సో ఏంటంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళని ఎప్పుడు కలవలేదు, ఆడిషన్స్ ఏమి ఇవ్వలేదు. బట్ వాళ్ళు ఎందుకు నాకు మెసేజ్ చేశారు, నేను రీల్స్ చేయబట్టే, నేను కంటెంట్ క్రియేషన్ చేయబట్టే ఇచ్చారు, రైట్. ఇప్పుడు కూడా నేను ఏంటంటే మూవీ కోసం నా మూవీ జర్నీ చూపించుకుందాం, నాకంటూ ఒక ఆడియన్స్, నా వర్క్ నచ్చే వాళ్ళు, నేనంటే నచ్చే వాళ్ళకి ఒక నా జర్నీ చూపించుకుందాం అని చెప్పి ఉద్దేశంతో ఈ ఛానల్ ఉంది. నాకు ఆల్రెడీ మెయిన్ ఛానల్ ఉంది, ఆసిఫ్ డ్రామాస్ అని. మంచి కంటెంట్ చేస్తా, దాంట్లో కామెడీ వీడియోస్ మీకు అందరికీ నచ్చుతాయి, వ్యూస్ బీభత్సంగా వస్తాయి ఇన్స్టాలో కూడా. బట్ ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే లైక్ నా జర్నీ చూపించుకుందామని. ఓకే, నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది వద్దురా బాబు అంతా వేస్ట్రా అది ఇది అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకన్నా నేను కొంచెం ముందే ఉన్నా చెప్పాలంటే. ఓకే, సో నేను ఏం చెప్తానంటే పాయింట్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి గైస్. మీకు ఏదో ఒకటి చేయండి, మీకు టైం ఉంటే చేయండి. మీ డ్రీమ్ ఏదన్నా కావచ్చు. ఒకవేళ మీకు మీ డ్రీమ్కి కంటెంట్ క్రియేషన్ సెట్ అయిందంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని భయపడకుండా ఫస్ట్ ఫోన్ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. ఓకేనా, కంటెంట్ ఏమైనా ఉంటే స్క్రిప్ట్ రాసుకొని కామెడీ స్కెచెస్ చేయండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయండి, ఏదో ఒకటి చేయండి, వచ్చి మాట్లాడండి. మీకేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట, కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో నా సజెషన్ అయితే అది. సో ఇంకా 5 to 10 years తర్వాత ఇంకా పీక్స్ వెళ్ళిద్ది కంటెంట్ క్రియేషన్. ఓకే, సో ప్రతి బిజినెస్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ ఎవరొకళ్ళు అందరూ ఏంటంటే కంటెంట్ క్రియేషన్లోకి వస్తారు, మ్యాక్సిమం వస్తారు. ఇప్పుడే ఆల్రెడీ ఇంటికి ఒక యూట్యూబర్ ఉంటున్నాడు, ఇంటికి ఒక రీల్ క్రియేటర్ ఉంటున్నాడు, కంటెంట్ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటున్నాడు. సో ఇంటికి ఒకళ్ళు ఉంటున్నారనమాట ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరన్నా సరే. సో నా సజెషన్ అయితే అది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఒకసారి ట్రై చేయండి, వర్కౌట్ అయ్యిద్దంటే మీకు. చూద్దాం, వాళ్ళ వర్క్స్ మనకి చాలా ఉన్నాయి కదా, చూద్దాం ఇంకేమేం చేయగలను. సో గైస్, మా పాపకి కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తామని చెప్పా కదా, ఇవాళ ఒక వీడియో స్టార్ట్ చేస్తున్నాం. చేద్దామా మరి వీడియో? వినిద్దా పాప? చేద్దామా వీడియో? హాయ్ బోల్. సో గైస్ చూడాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి వీడియో. చిన్న బిట్ ఒకటి షూట్ చేసేసి ఇంకా నా స్క్రిప్ట్ వర్క్ ఒకటి ఉంది, కొంచెం చూసుకుంటా. సో వీళ్ళతో నాకు తెలిసి టైం పట్టింది. చిన్న వీడియో అయినా చాలా ఎక్కువ టైం తీసుకుంటారు, ఎందుకంటే తెలిసిందిగా చిన్నపిల్లలు మాట వినరు, ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఉంటారు. ఏది వస్తే అది క్యాప్చర్ చేయడం, ఇంకా చేసేది ఏం లేదు. సో చిన్న కంటెంట్ అనుకున్నా అనమాట, వాళ్ళు అనుకున్నారు, చెప్పింది నాకు ఇలా చేద్దామని చెప్పి చూస్తున్నా, షూట్ చేద్దాం. స్వరూప్ బ్రో కూడా ఫోన్ చేస్తా, ఇప్పుడు ఫోన్ చేసి రమ్మని చెప్తా. వీడియో షూట్ అవ్వగానే ఎడిటింగ్ వర్క్ ఉండేది, అది కంప్లీట్ చేసుకుని ఇంకా ఎండ్. సో గైస్, స్వరూప్ బ్రో వచ్చాడనమాట. బ్రో ఏం చేసేవాళ్ళం మార్నింగ్ నుండి? పడుకున్నా బ్రో. ఏం వీడియో చేసావా? వీడియో చేసి పడుకున్నా బ్రో. రెస్ట్ తీసుకున్నావు? ఓకే. అంటే డబ్బింగ్ చెప్పుకున్నా, 2 వీడియోలు ఉన్నాయి బ్రో డబ్బింగ్ చెప్పాల్సినవి. ఓకే. కొద్దిగా ఫంక్షన్ హాల్ పక్కనే కాబట్టి కొద్దిగా సౌండ్లు వస్తా ఉన్నాయి. ఓన్లీ నైట్ పూట అయితేనే ఇది గైస్ డబ్బింగ్ చెప్పుకోవడం. సౌండ్ ఆపని చెప్పు, వీడియో ఉందిగా ఫంక్షన్ హాల్ బ్రో పెద్దదిగా. అయితే కాదు, ఎవరు బిల్ కట్టారు? మా అమ్మ అనుకుంటా, చూసి వస్తా. సో గైస్, వీడియో షూట్ కంప్లీట్ అయిపోయింది. ఏమైందంటే పాప తలకాయ నొప్పి తీసుకొచ్చేసింది, అసలు కోపం వచ్చింది, అసలు వినట్లా చెప్పిన మాట. మా అమ్మ వచ్చింది. ఎక్కడికి వెళ్ళు? హాయ్ కాదు, ఎక్కడి నుంచి వస్తున్నావు? గట్టి చెప్పు, వినపడదు. కిందకి వెళ్ళాను. గైస్, ఇవాళ షూట్ చేశాను అనమాట మా పాప వాళ్ళ ఛానల్లో. అసలు ఎంత తలకాయ నొప్పి తీసుకొచ్చిందంటే అసలు 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 నేను ఏం చెప్పాను దానికి ఆపోజిటే చేసింది మొత్తం. బ్రో పాప ఛానల్లో వీడియో షూట్ చేసే ఇందాక చాలా కష్టం అయ్యా బాబు.
మన వీడియోలో ఈజీ అనిపించింది నాకు. సో ఏంటి బ్రో ఇవాళ ఓకేనా? ఏంటి ఇంకా పరిస్థితి? ఓకే బ్రో ప్రెజెంట్. సో గైస్ మనోడి ఛానల్ రాబోతుంది, మనోడు కూడా ఎంటర్టైన్ చేస్తాడు మంచి వీడియోస్తో. సో రెడీగా ఉండండి, కొన్ని కొత్త ఛానల్స్ రాబోతున్నాయి, అప్డేట్ ఇస్తాం. అండ్ ఈ వ్లాగ్లో నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు కూర్చొని ఎడిటింగ్ చేస్తాం, ఎడిటింగ్ వర్క్ ఉంది. మార్నింగ్ నుంచి స్క్రిప్ట్ ఆలోచించా, ఇవాళ కూడా సక్సెస్ఫుల్గా ఏ కాన్సెప్ట్ రాలేదు. ఓకే ఓకే బట్ ట్రై చేస్తూనే ఉందాం, మనకి ఇంకేం పని ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే రేపటి వ్లాగ్లో ఒక స్పెషల్గా పెట్టుకుందాం బ్రో. క్యూఎన్ఏ అని చెప్పి అడుగుతున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్స్ చెప్పాలి మనం. ఏ గైస్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు చాలా మంది, క్యూఎన్ఏ సెషన్ పెట్టండి బ్రో అని చెప్పి ఒక వీడియోలో. సో ఈ వీడియోకి మీరు కామెంట్ చేయండి, మీరు ఏదైతే క్వశ్చన్స్ నేను కలిస్తే పర్సనల్గా నన్ను అడుగుదాం అనుకుంటున్నారో, నేను ఒకవేళ కలిస్తే ఏం అడుగుతారు క్వశ్చన్స్ అవి కామెంట్ చేయండి. పర్సనల్ అంటే గైస్, పర్సనల్ కాదు, పర్సనల్ అయింది అంటే మీరైతే క్వశ్చన్స్ అడుగుతారో, నేను ఒకవేళ నన్ను కలిస్తే మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో అవి నాకు కామెంట్ చేయండి. నేను రేపటి వీడియోలో మంచి క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తా, 10 కామెంట్స్కి. ఏ బ్రో ఓకేనా? సో ఎప్పటి నుంచి అడుగుతున్నారు బ్రో క్యూఎన్ఏ సెషన్స్ పెట్టండి అని? మనకి అడగట్లేదు కానీ మామూలుగా ఎప్పటి నుంచి మామూలు క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు చాలా మంది పెట్టారు బ్రో కామెంట్లు. నువ్వు చూడలేదేమో? చూసా బ్రో, చూసి నేనే ఏ వీడియో పెట్టారు చెప్పు కామెంట్. చాలా వీడియో, అన్ని వీడియోస్ పెట్టారు. సో అది గైస్ పెట్టారు కాబట్టి రేపు కామెంట్ చేయండి ఈ వీడియోకి. దాంట్లో టాప్ 10 కామెంట్స్, మంచి కామెంట్స్ సెలెక్ట్ చేసి ఆ క్వశ్చన్స్కి మీ పేర్లు కూడా దాంట్లో అక్కడ మెన్షన్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను అనమాట. ఓకేనా? సో గైస్ ఇవాళ బ్లాగ్లో అయితే ఇంతే. మా పాప ఇసుకిచ్చేసింది. అశ్వర్ సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. గుర్తుంది కదా, క్యూఎన్ఏ కామెంట్ చేయండి త్వరగా. ఓకే.